బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం చంద్రబాబు అధికార సమీక్షలపై సీఎస్ ఏ విధంగా రిపోర్ట్ ఇస్తారన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతుంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు సీఎం సమీక్షలు చేయడంపై ఈసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యంను నివేదిక ఇవ్వాలని సీఈఓ ద్వివేది కోరారు. అయితే సీఎం చంద్రబాబు సీఎస్ఎల్వికి మధ్య విభేదాలతో నివేదిక ఎలా ఉంటుందో అని చర్చ ఊపందుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఎంపీ రావు అందిస్తారు. ఎంపీ రావు, సీఎం చంద్రబాబు నాయుడు నిన్న మొన్న అధికారిక సమీక్షలు నిర్వహించారు. ఎన్నికల కోడ్ ఎలక్షన్లు అయితే పూర్తయినాయి కానీ కౌంటింగ్ ప్రక్రియ పూర్తి కాలేదు కాబట్టి కౌంటింగ్ పూర్తయిన ఒక 2 రోజుల వరకు కూడా అంటే మే నెల 27వ తేదీ వరకు కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గాని మంత్రులు గాని ఎలాంటి అధికారిక సమీక్షలు నిర్వహించకూడదు అని చెప్పి ఎన్నికల ప్రవర్తన నియమావళిలో ఈసీ చాలా స్పష్టంగా పేర్కొంది. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న మొన్న ఉదయం పోలవరం ప్రాజెక్టు మీద రివ్యూ చేశారు. పోలవరం పనుల పురోగతి మీద సమీక్షించిన ఆయన జూలై మొదటి కల్లా పోలవరం ద్వారా గ్రావిటీ ద్వారా నీళ్లు ఇస్తామని చెప్పి కూడా కామెంట్ చేశారు. అలాగే నిన్న సచివాలయానికి వచ్చారు. సచివాలయంలో టీఆర్డీ అధికారులతో మంత్రి రివ్యూ చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడని అడిగి మళ్ళీ అసెంబ్లీ సమావేశాల నాటికి ఎమ్మెల్యేలు అధికారులందరికీ కూడా అమరావతిలో క్వార్టర్స్ సిద్ధం చేయాలని చెప్పి టీఆర్డీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి నిర్వహించిన ఈ 2 సమావేశాల్లో కూడా అధికారులు కూడా ఈ సమీక్ష సమావేశాల్లో పాల్గొన్నారు. అయితే ముఖ్యమంత్రి ఈ రకంగా సమీక్ష సమావేశాలు నిర్వహించడం మీద నిన్న వైసీపీ కార్యదర్శి రాష్ట్ర కార్యదర్శి నాగిరెడ్డి ఎన్నికల ప్రధానాధికారి ద్వివేదికి ఫిర్యాదు చేశారు. ఈ రకంగా ప్రజావేదికలో అధికారిక సమీక్ష నిర్వహించడము, అలాగే సీఎం సచివాలయానికి రావడము, సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించడం అనేది ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్లని చెప్పి ఆయన నాగిరెడ్డి సీఈఓకు ఫిర్యాదు చేశారు. దీంతో సీఈఓ వైసీపీ ఫిర్యాదు మేరకు సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యంను నివేదిక కోరింది. సీఎం ఏమేమి సమీక్షలు చేశారు, అధికారులు ఎవరెవరు పాల్గొన్నారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అనే దాని మీద పూర్తి వివరాలు ఇవ్వాలని చెప్పి కూడా సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యంను ద్వివేది నివేదిక కోరారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఏంటంటే సీఎస్ ఏం రిపోర్ట్ ఇస్తారు, ఏ విధంగా రిపోర్ట్ ఇస్తారు అనేది అధికార వర్గాల్లో ఉత్కంఠగా మారింది. ఎందుకంటే సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం నియామకాన్ని తప్పుపట్టడమే కాకుండా ఎల్వి సుబ్రహ్మణ్యం మీద ఘాటైనటువంటి విమర్శలు ఆరోపణలు ముఖ్యమంత్రి చేస్తారు. ఇటీవల అయితే ఎల్వి సుబ్రహ్మణ్యము జగన్ కేసులో సహనిందితుడు అని కూడా ముఖ్యమంత్రి కామెంట్ చేసినటువంటి పరిస్థితి. దాని మీద పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. రిటైర్డ్ ఐఏఎస్ అధికారుల సంఘం వెళ్లి గవర్నర్ కూడా ఫిర్యాదు చేశారు. ఇలాంటి పరిస్థితులు అంటే సీఎస్ కు సీఎం చంద్రబాబు నాయుడుకు మధ్య ఇంత పెద్ద వివాదం చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో మరి ఇప్పుడు సీఎం చంద్రబాబు సమీక్షలకు సంబంధించి సీఎస్ ను నివేదిక కోరడంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సీఎం సమీక్షకు సంబంధించి ఎలాంటి నివేదిక ఇస్తారు, సీఎం కు అనుకూలంగా రిపోర్ట్ ఇస్తారా లేదంటే వ్యతిరేకంగా రిపోర్ట్ ఇస్తారా అనేది సచివాలయంలో అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్లయితే ఖచ్చితంగా ముఖ్యమంత్రి ఉల్లంఘించారనే చెప్తున్నారు. మరి మనకెందుకులే సీఎంతో అని చెప్పి సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం పాజిటివ్ చేస్తారా లేదంటే యాజ్ పర్ రూల్స్ నిబంధనల ప్రకారమే ఆయన కోడ్ ఉల్లంఘించారని ఇస్తారా, ఏ విధంగా రిపోర్ట్ ఇస్తారనేది అంత ఆసక్తిగా మారింది. ఈ రోజు సాయంత్రానికి లేదా సోమవారం నాటికి సీఎస్ ఈ సీఎం సమీక్షల మీద నివేదిక ఇచ్చే అవకాశం. నివేదిక ఆధారంగా ఒకవేళ ఎక్కడైనా ముఖ్యమంత్రి కోడ్ ఉల్లంఘించినట్లుగా కనుక నివేదిక వచ్చినట్లయితే ఖచ్చితంగా ముఖ్యమంత్రి మీద కూడా చర్యలు తీసుకోవడానికి వెనకాడబోమని చెప్పి కూడా ఈసీ స్పష్టం చేసింది. దీంతో అందరి దృష్టి కూడా ఎల్వి సుబ్రహ్మణ్యం ఇచ్చేటటువంటి నివేదిక మీదే అందరి దృష్టి కూడా ఉంది. మరోవైపు అధికారులు కూడా ముఖ్యమంత్రితోటి ఎలాంటి సమీక్ష సమావేశంలో పాల్గొకూడదని ఈసీ మరో కూడా కండక్ట్ లో కూడా పేర్కొంది. కేవలం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే సమీక్ష నిర్వహించాలని కూడా ఉంది. కానీ అధికారులు కూడా కోడ్ ఉల్లంఘిస్తూ ముఖ్యమంత్రితో పాటు సమావేశాల్లో పాల్గొన్నారు కాబట్టి అధికారుల మీద కూడా ఈసీ ఖచ్చితంగా చర్యలు తీసుకునేటటువంటి అవకాశం ఉంది. ఇదంతా కూడా ఈసీ చర్యలు తీసుకుంటుందా లేదా అనేది కేవలం సీఎస్ ఇచ్చేటటువంటి నివేదిక మీద ఆధారపడి ఉంది కాబట్టి మరి సీఎస్ నివేదిక ఎలా ఉంటుంది అనేది మాత్రం ఆసక్తిగా మారింది. ఈ రోజు సాయంత్రం ఇస్తారా లేదంటే 3 రోజులు సెలవులు కాబట్టి అనేది స్పష్టత రావాల్సింది. రైట్, థ్యాంక్ యూ ఎంపీ రావు.